ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు మై ఛానల్ మాతృ కామర్స్. మీ శ్రీను దేవరకొండ. సో ఈరోజు వచ్చేసి చెప్పబోయే టాపిక్ డెసిజన్ మేకింగ్లో యాడ్ ఆర్ డ్రాప్. యాడ్ అండ్ డ్రాప్ అండ్ మీన్ తెలుగులో చేర్పు మరియు లేదా తొలగింపు. సో ఇక్కడ యాడ్ అంటే కంటిన్యూ చేయడం, యాడ్ మీన్ కంటిన్యూ చేయడం, డ్రాప్ మీన్ డిస్కంటిన్యూ కావడం. సో అంటే అది ఏ విధంగానో మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. అంటే కంటిన్యూ చేయడం, యాడ్ మీన్ కంటిన్యూ చేయడము, డ్రాప్ మీన్ మధ్యలోనే డిస్కంటిన్యూ కావడం. సో అది ఏ విధంగానో నేను ప్రాబ్లం చెప్తాను. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 11th చూడండి. 11th నుంచి మనకు డెసిజన్ మేకింగ్లో యాడ్ ఆర్ డ్రాప్ ప్రాబ్లం సంబంధించి అందులో ప్రాబ్లం మమతా లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ 3 products, నేమ్లీ heavy, medium and light. The details of which are given below. Heavy, medium, light. Selling price per unit 80 rupees, 50 rupees, 40 rupees. Direct to material per unit 30 rupees, 25 rupees, 20 rupees. Other variable cost per unit 14 rupees, 11 rupees, 8 rupees. Fixed overheads per unit 10 rupees, 8 rupees, 7 rupees. Okay. Material consumed for unit. Material consumed for unit. ఇక్కడ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫర్ యూనిట్ ఇచ్చాడు కానీ మెటీరియల్ కన్జ్యూమ్డ్ బాబు 10 kgs, 6 kgs, 4 kgs. ఓకే. ద కంపెనీ ఈజ్ థింకింగ్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ one product and focus on the other two. First one, if there is no limitation on either material, labor or sales, which product should be discontinued? Second one, assuming that material is in short supply, which product should be discontinued? Fixed overheads will remain constant irrespective of product mix. సో స్టూడెంట్స్, ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే మమతా మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ వారు 3 productని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఆ ప్రొడక్ట్స్ ఏమైంది? హెవీ, మీడియం, లైట్. దీనికి సంబంధించి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాడు, అదర్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఫర్ కాస్ట్ కూడా ఇచ్చాడు. సో మెటీరియల్ కన్జ్యూమ్డ్ 10 kgs ఇచ్చాడు, అండ్ 6 kgs ఇచ్చాడు, అండ్ 4 kgs ఇచ్చాడు. సో అసలు ఏమిచ్చాడు ఇక్కడ? ద కంపెనీ ఈజ్ థింకింగ్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ one product and focus on the other 2 products. అంటే కంపెనీ ఏం డిసైడ్ అయిందంట, ఇందులో డిస్కంటిన్యూ చేద్దాం అనుకుందంట. ఇందులో హెవీ, మీడియం, లైట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంది. మిగిలిన 2 productsని కంటిన్యూ చేద్దామని అనుకుంటుందంట. సో అందులో భాగంగా ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ దేర్ ఆర్ నో లిమిటేషన్స్ ఆన్ ఈథర్ మెటీరియల్, లేబర్ ఆర్ సేల్స్, విచ్ ప్రోడక్ట్ షుడ్ బి డిస్కంటిన్యూ? మెటీరియల్లో కానీ, లేబర్లో కానీ, సేల్స్లో కానీ దెర్ ఈజ్ నో లిమిటేషన్స్ కనుక, పరిమితులు కనుక లేనట్లయితే ఏ ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేయడం అనేది బెటర్. ఓకే. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఇచ్చాడు, అజ్యూమింగ్ దట్ మెటీరియల్ ఈజ్ ఇన్ షార్ట్ సప్లై, విచ్ ప్రోడక్ట్ షుడ్ బి డిస్కంటిన్యూ? సో మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఉంది కదా, సో మెటీరియల్ కన్జ్యూమ్డ్లో షార్ట్ సప్లై ఏదో ఉంది చూడాలి ఫస్ట్. సో షార్ట్ సప్లై ఏది ఉంటే ఆ యొక్క షార్ట్ సప్లై మెటీరియల్ని, ఆ యొక్క షార్ట్ సప్లై ప్రోడక్ట్ని మనం డిస్కంటిన్యూ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఏది లోయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో అది మనం డిలీట్ చేయవలసి ఉంటుంది. సో పర్టికులర్, హెవీ, మీడియం, లైట్. ఓకే. ఫస్ట్ వన్, సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ ప్రాబ్లం ఏది ఇచ్చిందంటే ఫస్ట్ వన్ హెవీ 80, మీడియం 50, లైట్ 40, మైనస్ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? డైరెక్ట్ మెటీరియల్, అదర్ వేరియబుల్ కాస్ట్ ఉన్నాయండి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని ఇందులో రాదు కదా. సో డైరెక్ట్ మెటీరియల్, అదర్ వేరియబుల్ కాస్ట్. సో మైనస్ చేయాలండి, సెల్లింగ్ ప్రైస్లో నుంచి ఈ వాల్యూస్ మైనస్ చేయాలి. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్.
డైరెక్ట్ మెటీరియల్ ఫర్ యూనిట్ కాస్ట్ ఎంత వచ్చిందండి? 30 రూపీస్. హెవీ 30, మీడియం 25, లైట్ 20. నెక్స్ట్ అదర్ వేరియబుల్ కాస్ట్ ఫర్ యూనిట్ 14, 11, 8. సో ఇందులో నుంచి మైనస్ చేసేయండి. సో మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 80 మైనస్ 44, 80 మైనస్ 44 36. నెక్స్ట్ 50 మైనస్ 36, 50 మైనస్ 36 14 వస్తుందండి. నెక్స్ట్ 40 మైనస్ 28 12. సో కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకు హెవీ వచ్చేసి 36, మీడియం వచ్చేసి 14, లైట్ వచ్చేసి 12 కాంట్రిబ్యూషన్. సో మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫర్ యూనిట్ హెవీకి ఫర్ యూనిట్ కన్జ్యూమ్ చేయడానికి 10 kgs అవసరం పడుతుందండి. మీడియం ఫర్ యూనిట్ కన్జ్యూమ్ చేయడానికి 6 kgs అవసరం పడుతుంది. లైట్ ఫర్ యూనిట్ కన్జ్యూమ్ చేయడానికి 4 kgs అవసరం అనేది పడుతుంది మెటీరియల్. నెక్స్ట్ వన్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1 యూనిట్. సో మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1 యూనిట్ అన్నప్పుడు మనకు మెటీరియల్ కన్జ్యూమ్డ్ 10 kgs, 6 kgs, 4 kgs కదా. సో మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1 యూనిట్ 36, టోటల్ 36 డివైడెడ్ బై 10 kgs. నెక్స్ట్ 14 డివైడెడ్ బై 6 kgs. నెక్స్ట్ 12 డివైడెడ్ బై 4 kgs. సో మనకు క్యాల్సియస్ ఎంత వస్తుందండి? క్యాల్సియస్తే 3.6. కాంట్రిబ్యూషన్ వచ్చేసి పర్ కేజీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఇది 3.6 వస్తుందండి. 3.6. నెక్స్ట్ 14 డివైడెడ్ బై 6, 14 డివైడెడ్ బై 6 ఇది 2.33 వస్తుందండి. 2.33. నెక్స్ట్ 12 డివైడెడ్ బై 4, 12 డివైడెడ్ బై 4 వచ్చేసి మనకు 3. సో మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చేసి హెవీ వచ్చేసి 3.6, మీడియం వచ్చేసి 2.33, లైట్ వచ్చేసి 3 వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే హెవీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 36 వచ్చింది, మీడియం కాంట్రిబ్యూషన్ 14 వచ్చింది, లైట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 12 వచ్చింది. ఓవరాల్గా కాంట్రిబ్యూషన్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు లైట్ ఈజ్ లోయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి లైట్ ఈజ్ డ్రాప్. రిమైనింగ్ 2 హెవీ అండ్ మీడియం కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా, లైట్ని డిస్కంటిన్యూ చేయాలి ఎందుకంటే లోయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి. అదేవిధంగా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1 యూనిట్ వైజ్గా చేయాలి. మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1 యూనిట్ వైజ్గా ఏ విధంగా చేయాలంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై మెటీరియల్ కన్జ్యూమ్డ్ చేయాలి. సో కాంట్రిబ్యూషన్ హెవీలో ఎంత ఉంది? ఇక్కడ 36 ఉంది. 36 డివైడెడ్ బై మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫర్ యూనిట్ కేజీస్ ఎన్ని కేజీస్ ఇచ్చాడు? 10 kgs ఇచ్చాడు. 10 kgs. సో 10 kgs ఇచ్చాడు కాబట్టి 10 kgs ఇచ్చాడు కాబట్టి కాస్ట్ బై క్వాంటిటీ. సో కాస్ట్ బై క్వాంటిటీ 36 డివైడెడ్ బై 10 చేసి మనకు 3.6 వస్తుంది హెవీ. అదేవిధంగా మీడియం 14 డివైడెడ్ బై 6 kgs, 14 డివైడెడ్ బై 6 kgs 2.33 వస్తుంది. సో అదేవిధంగా లైట్ 12 డివైడెడ్ బై 4 kgs చేసి మనకు 3 వస్తుంది. సో ఫర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 3. సో ఇందులో లోయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏది ఉంది? మెటీరియల్ కన్జ్యూమ్లో 1 యూనిట్ వైజ్గా చూస్తే మీడియం ఉందండి. సో ఇక్కడ 1 యూనిట్ కాస్ట్ క్యాలిక్యులేషన్ చేసే వరకల్లా మనకు కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. సో మీడియం ఈజ్ డ్రాప్ ఇందులో. సో ఎందుకంటే మీడియం అనేది లోయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి హెవీని లైట్ని కంటిన్యూ చేయాలి, మీడియం ఈజ్ డ్రాప్ అని నేరేషన్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ప్రాబ్లంకి సంబంధించి కంపల్సరీగా నేరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ నేరేషన్కు ప్రాబ్లం సంబంధించి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా దీనికి 2 మార్క్స్ ఉంటుంది. సో నేరేషన్తో ఇంక్లూడ్ అయ్యి మార్క్స్ ఇస్తారండి. మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ నేరేషన్ ఏం నోట్ చేశానంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో లిమిటేషన్ ఫ్యాక్టరీస్ ప్రొడక్ట్ లైట్ షుడ్ బి డిస్కంటిన్యూ హ్యాజ్ ఇట్ గివ్స్ లోయెస్ట్ కాంట్రిబ్యూషన్. సో లోయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ లైట్ అనేది డిస్కంటిన్యూ చేయడం అనేది జరిగింది టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో నెక్స్ట్ వన్,
ఇఫ్ మెటీరియల్ ఈజ్ షార్ట్ సప్లై దెన్ ప్రొడక్ట్ మీడియం షుడ్ బి దెన్ product discontinue has contribution for kg material is lowest in is case of medium. సో ఫర్ కేజీ వరకు కౌంట్లోకి తీసుకున్నట్లయితే మీడియం అనేది లోయెస్ట్ ఉంది. సో మీడియం ఎంత ఉంది మనకు ఇక్కడ 2.33 వచ్చింది. సో రిమైనింగ్ ఎంత ఉంది హెవీ కానీ లైట్ కానీ కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీడియం అనేది లోయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి మెటీరియల్ ఈజ్ లోయెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ మీడియం కాబట్టి మెటీరియల్ని డిస్కంటిన్యూ మీడియంని డిస్కంటిన్యూ చేయడం అనేది జరుగుతుందని దీని మీనింగ్.